శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరూ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి మే 20, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ అథారిటీస్ వాళ్ళు కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించినటువంటి మంత్రి అయినటువంటి షేక్ ఫహద్ అల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు కువైట్లో ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు కలిగి ఎవరైతే ఉంటారో అలాంటి వారిపైన చర్యలు అయితే తీసుకుంటున్నారు ప్రస్తుతానికి. ఎందుకంటే ఇలాంటి ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ప్రస్తుతానికి చాలామంది ఏం చేస్తున్నారంటే కొన్ని తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం జరుగుతోంది. దాంతోపాటుగా దేశ రాజకీయాలపైన, అలాగే ఆర్థిక వ్యవస్థలపైన, అలాగే సామాజిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటిపైన తప్పుడు సమాచారం వాళ్ళు ప్రచారం చేయడం జరుగుతోంది. అలాగే ఇతర దేశాలతో ఉన్నటువంటి స్తంభాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా దెబ్బతీసేలాగా వీళ్ళు పోస్టులు అయితే పెట్టడం జరుగుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతానికి ఈ విధంగా చర్యలు అయితే తీసుకున్నారు. సో కువైట్లో ఎవరైతే ఫేక్ అకౌంట్ల ద్వారా సమాచారాన్ని చేరవేస్తూ ఉంటారో అలాంటి అకౌంట్ల పైన ప్రస్తుతానికి వీళ్ళు చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా సరే ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఏదైనా పోస్టులు పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించి పెట్టండి. ఏదైనా గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏదైనా పోస్టులు ఉన్నట్లయితే మీ పైన కూడా చర్యలు తీసుకోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు ఈ సంవత్సరం జూలై 1 కల్లా కువైట్లో బ్రాడ్కాస్ట్ ఛానల్ అనేటువంటిది ప్రారంభమవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఈ ఛానల్లో కువైట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనగా న్యూస్ కానీ, అలాగే ఈవెంట్స్కి సంబంధించినట్టు కానీ ఇతరత్ర మొత్తం అన్ని కూడా 24 అవర్స్ అనమాట. మనకి మామూలుగా న్యూస్ ఛానల్స్ ఏ విధంగా అయితే 24 అవర్స్ రన్ అవుతాయి అదేవిధంగా బ్రాడ్కాస్ట్ ఛానల్ అనమాట ఇది. సో దీన్ని మనం యూట్యూబ్లో కానీ ఇలాంటి వాటిలో కూడా చూసుకోవడానికి అయితే అవకాశాలు ఉంటాయి. అది కూడా లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ప్రస్తుతానికి న్యూస్ ఛానల్ అయితే ప్రారంభించడం జరుగుతుంది. ఏదో న్యూస్ ఛానల్ అంటే ఏదో పనికిరాని ఛానల్ లాగా కాకుండా లేటెస్ట్ టెక్నాలజీ తోటి బ్రాడ్కాస్ట్ 24 అవర్స్ ఉంటుంది. సో దాని ద్వారా మనం కువైట్లో కొత్త న్యూస్ అయితే ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే అది కువైట్ లాంగ్వేజ్ ఏదైతుందో అరబిక్ ఆ లాంగ్వేజ్లో ఉంటుంది. సో దాన్ని అర్థం చేసుకోగలిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి ఆ ఛానల్ బాగా ఉపయోగపడుతుంది. కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు కువైట్లోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో ఒక 6 వేరువేరు తనిఖీల్లో 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా మద్యం మరియు మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నారని చెప్పేసి వీరి దగ్గర నుండి సుమారుగా 5,600 సైకోట్రోపిక్ మాత్రలు అనగా మత్తుని కలిగించినటువంటి మాత్రలు, అలాగే 314 మద్యం బాటిల్ని స్వాధీనం చేస్తున్నారు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting. కొద్ది రోజుల క్రితం వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, కువైట్లోని జహరా ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు మూగజీవాలని దొంగతనం చేస్తున్నారు అని చెప్పేసి. అంటే గొర్రెలు ఉంటాయి కదా, ఆ గొర్రెల్ని దొంగతనం చేసి బయట విక్రయించడం జరుగుతూ ఉంది. సో దీనిపైన దృష్టి పెట్టినటువంటి భద్రతా అధికారులు ఎట్టకేళ్ళకి ఒక 6గురిని అయితే అదుపులోకి తీసుకున్నారు. ఈ 6గురు ఏం చేస్తున్నారంటే రాత్రి వేళల్లో ఈ గొర్రెలు ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళడం, అలాగే పగటి వేళల్లో అంటే అక్కడ ఎవరో లేనటువంటి సమయం చూసుకొని అక్కడికి వెళ్ళి గొర్రెలను దొంగతనం చేసి వాటిని తీసుకెళ్ళి విక్రయించడం జరుగుతుంది. సో దీనిపైన దృష్టి పెట్టినటువంటి భద్రతా అధికారులు 2 వేరువేరు తనిఖీల్లో 6గురిని అదుపులో తీసుకున్నారు. వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. కువైట్లోని నివాస ప్రాంతాలకు దగ్గరలో బ్యాచిలర్స్ నివాసం ఉండకూడదు అనేటువంటి నిబంధన తీసుకొచ్చారు కదా గవర్నమెంట్. సో దానికి అనుగుణంగా కొన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగానే జాబ్రియా మరియు సాల్వా ప్రాంతాల్లో కువైట్ ఇండ్లకి దగ్గరలో ఉన్నటువంటి బ్యాచిలర్స్ నివాసాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి విద్యుత్ కనెక్షన్ని తొలగించినట్లు తెలియజేస్తున్నారు. కువైట్లోని కూరగాయల మార్కెట్ దగ్గర ఒక పౌరుడు నడుపుతున్నటువంటి SUV వాహనం ఢీకొనడంతో ఒక 5 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక బాలిక తీవ్ర గాయాలతోటి ఫర్వానియా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. ప్రస్తుతానికి ఆ పాపకి ICUలో ట్రీట్మెంట్ ఏదైనా అందించడం జరుగుతుంది. ప్రస్తుతానికి భద్రతా అధికారులు ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో కువైట్కి సంబంధించిన పౌరుడు అతన్ని అదుపులో తీసుకొని అతనిపైన ఈ సులేబియా పోలీస్ స్టేషన్ ఏదైతుందో ఆ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. సులేబియా హాస్పిటల్లో పారామెడికల్ సిబ్బంది ఎవరైతే ఉంటారో అందులో ఒక వ్యక్తి కత్తిపోట్లకు గురై హాస్పిటల్లో వచ్చి అడ్మిట్ అయ్యాడు. అతను చెప్తున్న దాని ప్రకారం
తన సహ ఉద్యోగి అంటే తనతో పాటు పనిచేస్తున్న వ్యక్తి ఇతనికి మధ్య మొదట మాటల యుద్ధం ప్రారంభమైంది. అది కాస్త ముదడంతో అవతల వ్యక్తి కత్తితోటి వీపు పైన అలాగే ఛాతి పైన పొడిచాడని చెప్పేసి ఇతను కంప్లైంట్ ఇతనికి ఇచ్చాడు. దీనిపైన ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇతనికి నోట్ చేస్తున్నారు. దీనిపైన దర్యాప్తు ఇతనికి ప్రారంభించారు. నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, ఇరాన్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి ఇబ్రహీం రైసీ ప్రయాణం చేస్తున్నటువంటి హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది అని చెప్పేసి. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇతనికి అందే. ఆయన ప్రస్తుతానికి ప్రాణాలతో లేరు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత అందులో ఉన్నటువంటి సిబ్బంది మొత్తం ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. వీళ్ళు ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్ ఏదైతుందో అది వచ్చి బెల్ 212 మోడల్. ఇది చాలా పాతది కావడంతో ప్రస్తుతానికి ప్రమాదం జరిగి ఉండొచ్చు అని చెప్పేసి ప్రస్తుతానికి అతనికి అనుకుంటున్నారు. కానీ అది కన్ఫామ్ అని మాత్రం కాదు, ఎందుకంటే పూర్తి వివరాలు తెలియలేదు. అది కూడా ఒక కారణం కావచ్చు అనేసి అంటున్నారు. ఎందుకంటే ఇది ఎంత పాత హెలికాప్టర్ అనేసి అంటే 1960లో తయారైనటువంటి ఈ హెలికాప్టర్ని అమెరికా నుంచి 1979లో కొనుగోలు చేశారు వీళ్ళు. అంటే ఎంత పాతదో ఒకసారి ఊహించండి. అలాంటి హెలికాప్టర్లో వీళ్ళు ప్రయాణం చేయడం జరిగింది. అయితే ఇది చాలా గట్టి హెలికాప్టర్, కానీ పాతది అయిపోవడంతో ప్రమాదం జరిగిండొచ్చు అని చెప్పేసి ఇతనికి అనుకుంటున్నారు. ఈ హెలికాప్టర్లో మ్యాక్సిమం ఒక 15 మంది ఇతనికి ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రమాదం జరిగే సమయానికి ఈయనతో పాటు విదేశాంగ శాఖ మంత్రి అలాగే వీరికి సంబంధించినటువంటి మిగతా బృందం ఎవరైతే ఉంటారో అధికారిక బృందం వాళ్ళందరూ ఉన్నారు. అందరూ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. సో ఈయన ప్రాణాలు కోల్పోవడంతో ప్రస్తుతానికి ఇరాన్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఆయతుల్లా అలీ ఖమీనీ ఆయన తాత్కాలిక ప్రెసిడెంట్గా వ్యవహరించున్నారు. అయితే ఇది ఎన్నికలు జరిగినంత వరకే, మ్యాక్సిమం 50 రోజుల లోపు ఎన్నికలు మళ్ళీ నిర్వహించి ప్రెసిడెంట్ని ఇతనికి ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఇరాన్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ప్రాణాలు కోల్పోవడంతో దీని యొక్క ప్రభావం మార్కెట్ పైన కూడా పడింది. అందులో ముఖ్యంగా గోల్డ్ మార్కెట్ పైన. అది ఎంతలా పడిందంటే నిన్నటికి వాటికే సుమారుగా కువైట్ వరకే మనం చూసుకున్నట్లయితే 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము పైన 300 పిల్స్ ఏదైనా పెరిగింది. దీనికి మెయిన్ కారణం వచ్చి ఇదే అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 271 రూపాయల 15 పైసలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతి అనేటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం నిన్నటికి ఇవాళకి 1 గ్రాము పైన సుమారు 300 పిల్స్ పెరగడంతో ప్రస్తుతానికి 1 గ్రాము ధర 23 దినార్ల 250 పిల్స్ చేరుకుంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి 1 గ్రాము ధర 23 దినార్ల 950 పిల్స్గా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతకు సెలవు. జై హింద్.